బ్రహ్మం. హలో చంద్రం. నాలేంద్ర నేను చూసి రెండు టీలు ఇవ్వయా. అది సరేరా, నువ్వు హైదరాబాద్ వచ్చావేంటి? ఏముందిరా, ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. బ్రహ్మచారి ఉండవండి, ఊరికి కొత్త, ఎక్కడుండాలో తెలియక ఒరిడిగా ఉంది. ఓ సింతే కదా. ఈ ఊర్లో ఏవి సుబ్రహ్మణ్యం గారని మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆహా. వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండొచ్చు. నీ తీసుకెళ్తాగా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, నువ్వు ఇలా వచ్చావేంటి? అదే నాదంతా ఒక పెద్ద కదలేరా. ఏంటది? మా అత్తగారు వాళ్ళు నాకు కాస్త కట్నం డబ్బులు బాకీ ఉన్నారు. కట్నం కోసం పెళ్ళాన్ని పుట్టింటికి పంపించడం ఓల్డ్ ఫ్యాషన్ కదా. అందుకని నేనే వాళ్ళ ఇంట్లో తిష్ట వేసి వాళ్ళని రోజుకు నానా రకాలుగా హింసలు పెట్టి డబ్బు వసూలు చేసుకెళ్దామని వచ్చేసాను. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంటది? మన శంకరం గాళ్ళేడు ఉన్నాడు, వాడు పెద్ద పెద్ద. ఏం చేశాడు? ఏం చేశాడా? వాడికి నేను ఒక 10,000 రూపాయలు ఇవ్వాలరా. మొన్న నేను ఇంట్లో లేనప్పుడు మా ఇంటికి వచ్చి నా పెళ్ళంతో చంద్రం ఉన్నాడా అన్నాడు. లేరండి, బజార్కి వెళ్ళారు అంది. వచ్చేదాకా కూర్చుంటానని కుర్చీలో కూర్చున్నాడు. ఏదో నా భర్త బాల స్నేహితుడు కదా అని మర్యాద కొద్దీ అవి ఇస్తే వాడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? నా పెళ్ళం చేపట్టుకున్నాడా. అయినా ఇంటికి వచ్చిన వాడి నీ పనేంటో నువ్వు చూసుకెళ్ళిపోవాలి గాని నా పెళ్ళం చేపట్టుకోవడం ఏమిటి? అదే నేను మీ ఇంటికి వచ్చి నీ పెళ్ళం చేపట్టుకుంటాను, ఊరుకుంటావా అని. అరే వచ్చిన వాడు ఎంతవరకు నీ పని చూసుకొని అంతవరకు వెళ్ళిపోవాలి గాని నువ్వు నా పెళ్ళం చేపట్టుకుంటావా? నేను లేనే తెలియగానే వెళ్ళిపోవాలి. లేదా అమ్మాయి వాడు నాకు డబ్బులు ఇవ్వాలి. మరి వాడు ఎప్పుడు ఇస్తాడు? అసలు ఇస్తాడా ఇవ్వడా? నేను వచ్చానని చెప్పు, నువ్వు వెళ్ళిపో. అంతేగాని ఇంటికి వచ్చి నా పెళ్ళం చేపట్టుకుంటావా? అదే నేను మీ ఇంటికి వచ్చి నీ పెళ్ళం చేపట్టుకుంటా నువ్వు ఊరుకుంటావా? నువ్వు నా పెళ్ళం చేపట్టుకుంటావా? అయిపోయింది అయిపోయింది, పదరా. అయిపోతే ఆడదంటే అవనుకున్నావా? అనుకున్నావా? అయ్యో చూస్తారండి, కొట్టండి. అయ్యో అదేమిట్రా వాళ్ళు నిన్ను కొట్టారు? ఎందుకు కొట్టారు? ఎందుకంటావేంట్రా? నువ్వేదో ఎమోషనల్ గా పిచ్చి మూడ్ లో నీ పెళ్ళంతే నేను పట్టుకున్నట్టు బిల్డప్ ఇచ్చావు కదా. అదేరా నా వీక్నెస్. ఒరేయ్ అసలు ఏం జరిగిందంటే దరిద్రుడా. ఏమిటి అలా చూస్తావు? చాలండి సంబడం. ఏమిటి? ఇంట్లో ఎదిగిన కూతురుంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. ముందు ఆ కన్ను కొట్టడం ఆపండి. వెర్రి ముఖమా, ఇది కన్ను కొట్టడం కాదే. కుడి కన్ను అదురుతోంది. కుడి కన్ను అదిరితే శుభం అంటారు. బహుశా ఇవాళ మన ఇంటికి ఎవరో పేయింగ్ గెస్ట్ రాబోతున్నాడన్నమాట. మనకింత డబ్బుంది, ఎవరో పేయింగ్ గెస్ట్ గా రావాల్సిన కర్మ మనకేమిటండి? మరదే చూడు, మన అమ్మాయికి మంచి మొగుడిని తేవాలా? ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని పట్టుకొచ్చామనుకో, వాడు ఎలాంటి వాడో మనకి తెలియదు. అలా కాకుండా ఎవరినో ఒకరిని మనం పేయింగ్ గెస్ట్ గా చేర్చుకొని వాడి గుణగణాన్ని పరిశీలించి అప్పుడు పిల్లనవ్వచ్చు. అది నా ప్లాను. ఏమిటి? చూడు, నేను బజార్కి వెళ్తున్నాను. ఎవరైనా వస్తే వాడు బ్రహ్మచారో కాదో తెలుసుకొని అప్పుడు పేయింగ్ గెస్ట్ గా చేర్చుకో. ఓకే, అర్థమైందా? వస్తా. నమస్తే ఆంటీ. ఏమై చంద్రం, మీ అత్తారింటికి వచ్చావా? రారా. అవునాంటీ. పెళ్లికి పోతూ పిల్లిని చగ్గర పెట్టుకుని వెళ్ళినట్టు అత్తారింటికి వెళ్తే ఈ ముష్టోడిని అంట పెట్టుకొచ్చావేంటి? ముష్టోండ? అబే వాడు ముష్టివాడు కాదంటీ, నా ఫ్రెండ్ బ్రహ్మవని ఈ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ ఇచ్చాడు. బ్రహ్మచారులు మీ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా పెట్టుకుంటారు కదా, అందుకని తీసుకొచ్చా. మరి ఆ వాళ్ళకేంటి? ఏం లేదంటీ, వాడి జేబు అనుకుని పక్క వాడి జేబులో చేపెట్టాడు అంతే. జనం తల వచ్చి చేయి వేశారు. నువ్వుండ్రా ఆంటీ, ఇంతకీ వాడిని పేయింగ్ గెస్ట్ గా పెట్టుకుంటున్నారా లేదా? మా కండిషన్లు అన్నిటికీ ఒప్పుకుంటే పెట్టుకుంటాం. ఏంటంటే కండిషన్లు? 2 పూటలు మాత్రమే టిఫిన్, 2 పూటలు భోజనం 4 కూరలతో మాత్రమే. ఓహో, రండి నాతో. ఇదిగో ఈ రూమ్ లోనే ఉండాలి. ఫ్రిడ్జ్ మాత్రమే, ఫోన్ మాత్రమే, ఎయిర్ కూలర్ మాత్రమే, టీవీ మాత్రమే, వీసర్ మాత్రమే. అన్ని సౌకర్యాలు చూపిస్తూ మాత్రమే మాత్రమే అంటున్నారు. నెలకి ఏ మాత్రం తీసుకుంటారండి అద్దె? భోజనానికి రూమ్ కి కలిపి మొత్తం 3 రూపాయలు ఇచ్చేయండి. 3 రూపాయలా? 3 రూపీస్ ఓన్లీ. మేము అద్దెకి ఇచ్చేది డబ్బు కోసం కాదు బాబు, తోడు కోసం. అలాగా? అయితే ఒక కండిషన్. ఏంటది? అడ్వాన్స్ 30,000 ఇవ్వాలి. 30,000? మీరు ఖాళీ చేసినప్పుడు మాత్రం ఆ 30,000 మీకు తిరిగి ఇచ్చేస్తాం. ఆహా, చాలా సృజనాత్మకతగా ఉంది. 30,000 అడగటమా? కాదు, ఒక కన్ను, అరముక్కు, అరమూతి. చంద్రం, ఇతనికి ఏమైనా మెంటలా? అవును, మెంటల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇచ్చే 30,000 ఇచ్చి. నువ్వు రా. నీ బొంద, నీకెందుకంటే పెద్ద లక్కీ ఛాన్స్ రాదు. 30,000 ఇచ్చి. 30,000 ఏంట్రా? 3 లక్షలు ఇస్తాను. ఇదిగో అబ్బాయి, ఆ 30,000 తీరే వరకు ఇక్కడే ఉండాలి. అలాగే. మధ్యలో డబ్బు అడిగితే అడగనా? అడిగేవంటే నా పిచ్చి కోపం వచ్చేస్తది. ఓకే ఓకే.
ఇప్పుడు ఏం జరిగిందిరా? ఏం లేదురా 30,000 అడ్వాన్స్ కి ఒప్పేసుకున్నా. మొత్తానికి లక్కీ ఫీల్ అవరా. ఇంత పెద్ద సిటీలో 3 రూపాయలకి ఇల్లు భోజనం కొట్టేశావు. డబ్బుదే ఉందిరా, ఆ, ఇల్లు మాత్రం సృజనాత్మకంగా ఉంది. ఆ, అదే అదే వస్తానరా, వస్తానంటే. ఆంటీ ఇవాళ టిఫిన్ ఏంటి? వేడివేడి ఇడ్లీలు, ఆ? కొబ్బరి చట్నీ, అబ్బో కారపొడి, నెయ్యి, కారపడే సాంబారు. సాంబారా? ఎన్నైనా తినచ్చా? ఎన్నెన్న తిని బాబు. థ్యాంక్ యూ ఆంటీ, మా మంచి ఆంటీ. ఆంటీ అంటే నాకు ఎంత ఇష్టమో. అది సాంబార్ వేసి మేపుతా. చూడు నా అదేమిటో ఇడ్లీ తింటున్నావా? అవును అంకుల్. నీ అడ్రస్ టెలిఫోన్ నెంబర్ ఇచ్చావా? దానికి దీనికి సంబంధం ఏంటి అంకుల్? ఉందయ్యా. అయ్యో పాపం, ఎక్కడ పుట్టావో ఎక్కడ పెరిగావో. దానికంత ఏడుపు ఎందుకు అంకుల్? ఉందయ్యా, నువ్వు పేపర్ చదువుతావా? డైలీ తెలుగు పేపర్ చదువుతాను. మరి అదే అయ్యో, నిన్న ఇంగ్లీష్ పేపర్ లో సైన్స్ కాలంలో ఇడ్లీల గురించి రాశారు. ఏ రాశారు? ఇడ్లీల మీద ఇంగ్లాండ్ లో పరిశోధనలు జరుగుతున్నాయిట. ఆ? ఆ, ఏమని? ఇడ్లీలు తింటే ఆ. ఇడ్లేమియా జపాటా కసాటా అనే రోగం వస్తుందట. రోగమా? ఆ, ఇప్పుడు ఇడ్లీలో మినుము ఉంటుంది కదా. మినువులు కదా పెసలు ఉంటాయా? అదేనయ్యా, మినుములో ఇనుము ఉంటుంది కదా. ఆ ఇనుము ఐరన్ ఉంటుంది కదా. కదా, ఆ. నువ్వు ఇడ్లీలు తినగానే ఆ. ఆ ఐరన్ ఇనుము ఆ. రక్తంలో చేరుతుంది. ఆ. అది చేరిన తర్వాత ఊరుకుంటుందా? తుప్పు పడుతుంది. ఆ తర్వాత ఆ తుప్పు నరాలకి పడుతుంది. ఆ. ఆ తర్వాత నరాలు చచ్చిపడిపోయి ఆ. పక్షపాతం వస్తుంది. ఆ. ఆ తర్వాత 6 ఏళ్ల పాటు మంచంలో తీసుకొని ఆఖరిగా వన్ ఫైన్ మార్నింగ్ ఆ. ఠామ్ అని ఇలా అయిపోవు, చచ్చిపోతాం. అబ్బాయి ఆ. అబ్బాయి, ఇదిగో పోన్లే పాపం, ఆకలి మీద ఉంటున్నావు, తిను తిను. ఆగు. ఆ, రసాట బసాట ఆ. జఫ. అవును మరి నిజమే. ఆ. మరి మా ఆవిడ ఇవాళ ఇడ్లీలు తప్ప వేరే టిఫిన్ చేయదే. అయితే పని చేస్తా. ఏమిటది? సాంబార్ తాగుతా. సాంబారా? ఏ సాంబార్లో పాయిజన్ ఉందా? కాదు, సాంబారు మీద ఆ. సౌదీ అరేబియాలో పరిశోధనలు జరిగాయి. ఏం జరిగాయి? సాంబారు తాగితే ఆ. కడేమియా బూడేమియా అనే రోగం వస్తుంది. అది ఎలా ఉంటుందంటే, వద్దు దేవుడోయ్, వద్దు బాబోయ్, వద్దు బాబోయ్. ఏంటండి మీరు తింటే మీకు రోగాలు రోషాలు రావా? ఎందుకు రాదు, ఆ. వస్తుంది. నాకు జీవితం మీద విరక్తి పుట్టింది, తొందరగా పోదామని ఇది తింటున్నా. అలాగే నేను హోటల్కి వెళ్ళి ఆ. ఏ గడ్డో తింటాను. ఓకే బేరర్ సార్, హోటల్లో ఎన్ని రకాల టిఫిన్లు ఉన్నాయో అన్ని తీసుకురాపు. అలాగే సార్. నువ్వేంటి అలా ఉన్నావు? ఏం లేదురా, మొన్న మా తమ్ముడు వాళ్ళు ఊరెళ్ళాను. మా తమ్ముడు తెలుసుగా, అదే వెంకట్రావు. వెంకట్రావు నా తెలియపోవడం ఏంట్రా? కదా మరి. సరే వాడిని అడిగి ఒక 10,000 రూపాయలు తీసుకొచ్చి ఆ. ఆ శంకరం గాడి బాకీ తీర్చేద్దాం అని వెళ్ళానురా. వెళ్ళావా? ఆ. అడిగావా? అడిగాను, ఆ. ఒరే ఆ. ఒక 10,000 ఉంటే సర్దు, ఆ. వచ్చే నెల చీటీ పాడి ఇస్తాను అని. ఏమంటాడు? ఏమంటాడు? ఆ. నా దగ్గర డబ్బులున్నాయి, ఆ. కానీ నా పెళ్ళాంతో కూడా ఒక మాట అడిగి ఇస్తాను అన్నాడ్రా. ఆహా. ఇప్పుడు ఆ. నీ పెళ్ళాన్ని అడిగి ఇవ్వటం నువ్వు. ఆ. అది కాదురా, ఆ. నీ పెళ్ళాన్ని అడిగి ఇవ్వటం ఏమిటి? నీకు చదువు చెప్పించినప్పుడు నీ పెళ్ళాన్ని అడిగి చెప్పించారా? నీ కాలేజీ ఫీజులు నీ పెళ్ళాన్ని అడిగి కట్టారా? నీకు బట్టలు కావాలంటే నీ పెళ్ళాన్ని అడిగి కొన్నారా? చెప్పలేరా? నీకు సైకిల్ కావాలంటే నీ పెళ్ళాన్ని అడిగి కొన్నారా? నీ ఉద్యోగానికి అప్లికేషన్స్ కి, పోస్టల్ ఆర్డర్స్ కి నీ పెళ్ళాన్ని అడిగి ఖర్చు పెట్టారా? ఎరా అలా అన్నాడు తప్పు అవునా కదా? తప్పారా? తప్పని నెమ్మది కంటారా? అంటే గట్టిగా అంటే ఎవరైనా వింటారేమోనని. ఎన్నిరా ఎన్ని? ఈ లోకవర్తం ఎన్ని? నాన్న పోయిన తర్వాత ఎంత గారాబగా పెంచాను. నీ ఉద్యోగానికి లంచం కావాలంటే అప్పటికప్పుడు పడుతూ లేస్తూ కట్టారే. ఏ ఆ మాత్రం విశ్వాసం ఉండక్కర్లేదు నీకు? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు మనిషివి కదూ. జీవు నెప్పురు సిగ్గు శరం ఉండక్కర్లేదు. అవన్నీ మర్చిపోయి ఈ రోజు డబ్బులు అడిగితే మా ఆవిడని అడిగి ఇస్తాను అంటే ఇదే నాన్నదమ్ముల అనుమతి అంటే ఈ రోజు డబ్బులు అడిగాను కదా నీకంత చులకనేనాను. సర్లేరా, కానీ బాగుపడు, నువ్వే బాగుపడరా. ఈ రోజుతో నీకు నాకు రుణం తీరిపోయింది అనుకుంటారు. పోరా. మీ తమ్ముడా అండి? తమ్ముడే, పేరుకు మాత్రం తమ్ముడు. డబ్బు విషయంలో అన్నేంటి తమ్ముడేంటి? ఎవరి డబ్బులు వాడే, ఎవరి జీవితాలు వాడే. అంటే డబ్బంటే అంత ప్రేమ? కష్టపడి చదివించిన అన్నయ్యని కాదని పెళ్ళానికి అంత విలువిస్తావా? తండ్రి లాంటి అన్నయ్యకి ద్రోహం చేస్తావా? నువ్వు ఒక మనిషివేనా? ఇలాంటి నమ్మక ద్రోహుల్ని వదలకూడదు. చూస్తా ఏమండి, ఇక్కడ మావాడు ఉండాలి. బ్రహ్మం, ఒరే బ్రహ్మం, బ్రహ్మం. నేను ఎక్కడే ఉన్నాను రా. ఏయ్, నువ్వా? ఆ. ఏమిట్రా వెంటనే మేకప్ మార్చేసా? నీ బొంద దరిద్రుడా, చుట్టూ ఉన్నోళ్ళు పిచ్చి కొట్టారు. కొట్టారా? ఆ. నాకు అస్సలు తెలియదురా. నీకెలా తెలుస్తుందిరా? నీ ఎమోషనల్ లో పిచ్చి వాగుడు అవుతావు కదా. అంత ఎమోషనల్ గా మాట్లాడమని ఎవరు చెప్పాడు రా? సారీరా. ఒరేయ్, మంచి ఆకలి మీద టిఫిన్ చెయ్యి. టిఫినా? ఇంకేం టిఫిన్ తింటాను రా? వాళ్ళు కొట్టిన దెబ్బలతోనే కడుపు నిండిపోయింది. హాస్పిటల్కి వెళ్దాం పదా. అమ్మా. అయ్యా. చీ 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 చీ. పాడైపోయింది, దేశం బొత్తిగా పాడైపోయింది. చీ 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 చీ. ఏంట్రా నీళ్ళ నువ్వు మాట్లాడుకుంటా? లేకపోతే చూడరా,
వాడు ఎవడో నా జేబు కొట్టబోయాడ్రా. జేబు కొట్టబోయాడు అవునరా, ఆ. ఈ రోజుల్లో ఎవడు ఎలాంటి వాడో తెలుసుకోలేకపోతున్నా. ఆ. గల చొక్క, ఆ. మెళ్ళ పులిగోరు, కాళ్ళకి చూసు, ఆ. రేపారు కళ్ళజోడు పెట్టుకున్నాడ్రా. తీరా చూస్తే వాడు పెద్ద మనిషి కాదు, జేబు దొంగ. అదెలా జరిగిందిరా ఎలా జరిగింది ఏమిట్రా? ఆ. ఇప్పుడు నువ్వు ఉన్నావు, బ్రహ్మాండమైన టీ షర్ట్ వేసుకున్నావు, ఆ. చక్కటి ప్యాంట్ వేసుకున్నావు, ఆ. పల్సటి చెప్పులు వేసుకున్నావు, ఆ. అందమైన కళ్ళజోడు పెట్టుకున్నావు. ఆ. నువ్వు దొంగతనం చేస్తావా? నువ్వు దొంగతనం చేస్తావా? రేయ్, నువ్వు దొంగతనం చేస్తావరా? కానీ అవతల వాడిగా డబ్బులు ఏ శుభకార్యానికో ఏ చావుకు తీసుకెళ్తున్నాడో నీకు తెలుసా? నీకు తెలుసా? ఈ పాటికి నువ్వు హ్యాపీగా దొంగతనం చేసేస్తావు. మరి వాడి సంగతి ఏమిటి? రేయ్, జీవితాలు బలైపోతారా? రేయ్, ఏంటండి జేబు కొట్టేశాడా? మీకు అసలు బుద్ధి ఉందిరా? వాడికంటే హిస్టరీ రావడం పిచ్చి వాడు అవుతాడు. మీకే రోగం? నన్ను పట్టుకొని కొడతారు? వెళ్ళండి, 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 వెళ్ళండి. రేయ్, ఏంట్రా ఇది? నీకు అసలు బుద్ధి ఉందా? అది కాదురా, పరుసు దొంగతనం జరిగింది కదా, ఆ మూడ్ లో. ఆహా, మూడ్లో లేనప్పుడు మాత్రం నువ్వు మామూలుగా మాట్లాడితే చావా? మనం ఏం చేసావు? బస్ స్టాండ్ లో పట్టుకొని బాధించావు. నిన్నేం చేసావు? క్యాంటీన్ లో బాధించావు. ఇప్పుడు చంపేస్తా నిన్ను. చెప్పదు పద పద.